జగిత్యాల పట్టణంలోని శ్రీ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి జై జై వాసవి. పునర్వాసు నక్షత్రం సందర్భంగా అమ్మవారి జన్మదినం సందర్భంగా ఒక 500 మందికి రోజు వివిధ ఊర్ల నుండి వచ్చే జనాలకు అందరికీ అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. జై వాసవి జై జై వాసవి. మాంకాల్ రాజన్న గారు మాట్లాడవలసింది. ఈరోజు శ్రీ వాసవి మాత పునర్వసు నక్షత్రం జన్మదినం సందర్భంగా వాసవి మాత జన్మదినం సందర్భంగా పునర్వసు నక్షత్రం ఈరోజు ప్రతి నెల పునర్వసు నక్షత్రము ప్రతి నెల వస్తుంది. ఆర్యవైశ్య పట్టణ ఆర్యవైశ్యులందరూ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కార్యవర్గం ఏర్పాటు చేసుకొని ప్రతి నెల ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా ఉదాహరణ సంతోషనీయం. ఆదివాసులు అంటేనే ఒక సమాజ సేవ చేసేటువంటి వ్యక్తి. అటువంటి ఆదివాసులు చేసేటువంటి కార్యక్రమాలు నిజంగా అభినందనీయం. ఇలా ఆదివాసులు ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా అన్నదాన సత్రాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భం. వైశ్యుడు అంటేనే అతని చెయ్యి ఎప్పుడైనా పైనే ఉంటుంది, కింది స్థానంలో ఎప్పుడు ఉండదు. దాన ధర్మాల్లో కానీ పూజా కార్యక్రమాల్లో కానీ వైశ్యుడు లేని ఇవాళ ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటే అది ఆర్యవైశ్యులు కట్టేటువంటి కప్పంతో మాత్రమే నడుస్తుంది. ఆర్యవైశ్యుడు నిజంగా అన్నింట్లో సపోర్ట్ చేసేటువంటి, కానీ అంటే అసలు సందర్భంలో మాత్రం ఆర్యవైశ్యుడు ముందు ఉండడు, వెనుకుండి తన సహకారాన్ని అందించేటువంటి గుణం ఉన్నటువంటి వైశ్యుడు. నిజంగా వైశ్య జాతిలో జన్మించడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మేము ఆ జాతిలో జన్మించిన అదృష్టం, ఆ జాతి యొక్క గొప్పతనం. మహాత్మా గాంధీ మా మార్గదర్శకుడు. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ కబంధహస్తాల నుంచి అన్ని కులాలకు స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి వైశ్య జాతికి సంబంధించిన మహనీయుడు, మహాత్ముడు. వైశ్యుడు అంటేనే 100వ సంవత్సరం నుంచి సేవ గుణం ఉన్నటువంటి వ్యక్తి. యుక్తుల కాలాల్లో స్వర్ణయుగం అని మాత్రం అన్నారు, ఆ తర్వాత ఎప్పుడు కూడా స్వర్ణయుగం అనేది లేదు. నా పరిపాలనలో అటువంటి అప్పటి కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ జాతి ఆర్యవైశ్య జాతి ఈ ప్రతి నెల అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకొని మీద మధ్యతరగతి వాళ్ళు భోజనం చేసి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కమిటీ నిర్వాహకులకు అధ్యక్షునికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై వాసవి జై వాసవి. నమ్మదయ ఉంటే జై వాసవి జై వాసవి. వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై. నమ్మదయ ఉంటే నమ్మదయ ఉంటే ఈరోజు మనం జగిత్యాల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం వాసవి సేవా సమితి వారి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి వాసవి మాత అమ్మవారి పునర్వసు నక్షత్రం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి భక్తులు వారికి అన్నప్రసాద వితరణ శ్రీ వాసవి సేవా సమితి వారు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది ఈ రోజుకి 5వ పూర్తి కావస్తున్నది. 5 నెలల నుంచి నిర్విరామంగా వీరు ప్రతి నెల అమ్మవారి పునర్వసు నక్షత్రం సందర్భంగా
వచ్చిన వారికి అన్నప్రసాద సేవ చేస్తున్నారు. సుమారు 500 నుంచి 1000 మందికి కూడా వీళ్ళు అన్నప్రసాద సేవ చేస్తున్నట్టు మనకు తెలిసింది.